స్తోత్రం. న్యాయాధిపతుల గ్రంథం నుండి గిదియోన్ అనబడిన ఒక వ్యక్తి జీవితంని మనం చూస్తాం. ఆయన ఇశ్రాయేల్ ప్రజల్ని ఎలాగూ విజయంలో నడిపించారు అని చెప్పి క్లుప్తంగా మనం ధ్యానిస్తాం. ఈ న్యాయాధిపతుల గ్రంథంలో 6వ అధ్యాయంలో మనం చూస్తున్నాము. 1వ వచనంలో ఇశ్రాయేల్ డిడ్ వాట్ వాస్ ఈవిల్ ఇన్ ద సైట్ ఆఫ్ లార్డ్. దేవుని దృష్టిలో దేవునికి ఇష్టం లేని కార్యముల్ని వాళ్ళు చేశారంట. ద లార్డ్ గేవ్ దమ్ ఇన్ టు ద హ్యాండ్స్ ఆఫ్ మిడియన్ 7 years. దేవుడు మిడియన్ వాళ్ళు చేతిలో 7 సంవత్సరాలు ఇచ్చారంట. ఎప్పుడు మనం దేవునికి ఇష్టం లేని కార్యములను చేసి మనం దేవుని బాధ పెడుతున్నామో దేవుడు మనల్ని శత్రువుల చేతిలో అప్పగిస్తున్నారంట. ఆనాడు మనుషుల శత్రువులు, ఈనాడు మనం ఎవరు బానిసత్వంలో లేరు, కానీ మన శత్రువు సాతానుడు మనల్ని మోసపరుస్తూ ఉంటాడు. వీఆర్ బీయింగ్ డిసీవ్డ్ అమిడ్స్ ఇన్ ద వరల్డ్ ఫుల్ ఆఫ్ నాలెడ్జ్ ఆఫ్ గాడ్ as the water covers the sea. అనగా దేవుని వాక్యం ఎలా సముద్రం నీటితో నిండి ఉన్నదో అలాగే దేవుని వాక్యం లోకమంతా వ్యాపించి ఉన్నది. లోకమంతా దేవుని వాక్యం వ్యాపించి ఉన్నది. టీవీ ఆన్ చేయండి, మొబైల్ ఫోన్లో కానీ వాక్యాలు చాలా ఎక్కువ దొరుకుతుంది. ఒకప్పుడు వాక్యం దొరికేది కాదు. ఇలా ఇంటర్నెట్ లేని కాలంలో, టెలివిజన్ లేని కాలంలో, నా చిన్న వయసులో నేను చదివిన హాస్టల్లో టీవీ ఉండేది, బ్లాక్ అండ్ వైట్ టీవీ ఉండేది. అప్పుడు సంవత్సరంలో ఒక్కసారి, అది కూడా నాకు కొంచెం వివరం వచ్చిన తర్వాతనే డీజీఎస్ తినగరన్ ఒక వ్యక్తి డిసెంబర్ 25వ తారీఖు ఒక అరగంట మాట్లాడేవారు. క్రైస్తవులు అందరు టీవీ ముందు కూర్చునేవాళ్ళు. ఎందుకంటే ఈనాడు ఉన్నట్లుగా ఆనాడు ఏమి ఉండేది కాదు. ఆనాడు టీవీలో టైం టు టైమే ప్రోగ్రాం ఉండిద్ది. మిగిలిన టైంలో టీవీ ఆన్ చేస్తే అక్కడ ఏమి రాదు. బుస్సుని శబ్దం వస్తా డాట్గా వస్తూ ఉండిద్ది. ప్రోగ్రామ్స్ ఏమీ రాదు ఓపెన్ చేస్తే. టైంను బట్టే ప్రోగ్రాం ఉండేది. అలాంటి కాలంలో ఆదివారం ప్రార్థన జరుగుతుందంటే వాక్యం వినుటకు ప్రజలు పరిగెత్తేవారు. అలాంటి ఒక కాలం. కానీ ఈనాడు వాక్యం విపరీతంగా ఉన్నది. చేతిలో ఉన్న మొబైల్ ఫోన్లో వినవచ్చు, టీవీ ఆన్ చేస్తే వాక్యాలు వినవచ్చు. విపరీతమైన వాక్యాలు ఎన్నో గూగుల్ మీట్లోనో జూమ్ మీటింగ్లోనో ఎంతోమంది వాక్యం చెప్తానే ఉన్నారు. ప్రార్థనలు జరుగుతూనే ఉన్నది. ఊరికి 4-5 చర్చిలు, 10 చర్చిలు, 20 చర్చిలు అలా ఉంటున్న కాలంలో మనం ఉన్నాం. వాక్యం నిండా ప్రజలకు ఉన్నది. కానీ వాటి మధ్యలో కూడా మనల్ని సాతానుడు చాలా సులువుగా మోసపరుస్తూ ఉన్నాడు. దేవుడు ఆయన నమ్మని ప్రజల్ని సాతానుడి చేతికి మోసపరచుటకు అప్పగించుతున్నారంట. కనుక మోసపోతున్నాం. ఆనాడు ఇశ్రాయేల్ ప్రజలు పాపం చేసినప్పుడు మిద్యాను వాళ్ళ చేతిలో పెట్టారంట. ఈనాడు మోసపరచబడుటకు దేవుని పిల్లల్ని అనుమతిస్తున్నారని మనం చూస్తున్నాం. అప్పుడు అలాంటి ఒక కాలంలో దేవుడు గిదియోన్ అనబడిన ఒక వ్యక్తిని కనుగొన్నారు. ఆ గిదియోన్ దాక్కుంటా ఆయన ఆనాడు ఏం చేసేవారంట, 4వ వచనంలో చదువుతున్నాము. వాళ్ళు ఎప్పుడైతే విత్తనాలు విత్తి పంట వచ్చిందో వాళ్ళు వచ్చి పంట అంతా కూడా నాశనం చేసి అక్కడ ఉన్న గొర్రెలేమి, గేదెలేమి, గాడిదలేమి అన్నిటిని కూడా చంపేసి వెళ్ళిపోయేవారంట. ఏమి వాళ్ళకు మిగిలిచ్చేవారు కదంట. 6వ వచనంలో అలాంటి ఒక కాలంలో వాళ్ళు దేవునికి మొరపెట్టారంట. ద సన్స్ ఆఫ్ ఇస్రాయల్ క్రైడ్ టు ద లార్డ్. దేవునికి మొరపెట్టారంట. దేవుని దగ్గర ఏడుసారంట. అయ్యా మా కష్టంలో చూడండి, ఎలాగూ అగిప్తు దేశంలో 7 సంవత్సరాల కరువు ఉన్నదో అలాగూ ఈ మిద్యాన్ వాళ్ళు అంతగా వాళ్ళని బాధ పెట్టారంట. అలాంటి సమయంలో దేవుడు గిదియోన్ అనబడిన ఒక వ్యక్తిని కనుగొన్నారు.
12వ వచనంలో చూస్తున్నాము, దేవదూత అక్కడ వచ్చి ఆయన కనబడి, ద లార్డ్ ఈస్ విత్ యూ ఓ వాలియన్ వారియర్ అని చెప్పి ఆయన పిలుస్తున్నారు. పరాక్రమశాలి, నీతో దేవుడు ఉన్నారు అని చెప్పి ఆయనకు చెప్తున్నారు. ఆయనకు చాలా ఆశ్చర్యంగా ఉంది ఆ మాటల్ని విని. దేవుడు మాతో ఉంటే మాకెందుకు ఇలాంటి, మేమెందుకు బంధకంలో ఉన్నాము, బానిసత్వంలో ఉన్నామని దేవుని ప్రశ్నిస్తున్నారు. అప్పుడు 14వ వచనంలో చూస్తున్నాము, ఇదిగో నీకున్న ఈ బలముతో నువ్వు వెళ్ళు, నేను ఇశ్రాయేల్ ప్రజల్ని మిద్యాన్ వాళ్ళ చేతి నుండి నేను విడిపిస్తాను, నేను నిన్ను పంపించట్లేదా అని చెప్పి దేవుడు చెప్తున్నారు. హ్యావ్ ఐ నాట్ సెండ్ యూ, నేను పంపిస్తున్నాను, నువ్వు వెళ్ళు, నీకున్న బలముతో నువ్వు వెళ్ళు, నేను నిన్ను విడిపిస్తాను. చాలాసారి యేసయ్య అలాగే మనల్ని పిలుస్తున్నారు. నీకున్న సామర్థ్యముతో నువ్వు నీకున్న శోధనల్ని, పాపంని నువ్వు జయించవచ్చు. నీకున్న సామర్థ్యం చాలు, నీకున్న సమర్పణ చాలు. అయ్యో నేను గొప్ప వ్యక్తి కాదు కదా, నేను గొప్ప ప్రార్థన పరుడు కాదు కదా, నేను వాక్యంని బాగా తెలిసిన వ్యక్తి కాదు కదా, నేను ఒక సేవకుని కాదు కదా, అదంతా దేవుడు అడగట్లేదు. దేవుడు చూస్తున్నదంతా కూడా నీకున్న సమర్పణ, నీకున్న బలముతో నేను చెప్పుచున్నాను, నేను నిన్ను పంపిస్తున్నాను. దేవుడు మనల్ని బలపరుస్తున్నారు. అలాంటి సమయంలో దేవుడు ఆయన్ని, నువ్వు వెళ్ళు, నేను మిద్యాన్ వాళ్ళని నీ చేతులు అప్పగిస్తాను అని చెప్పి చెప్తున్నారు. వెంటనే 24వ వచనంలో ఏం చేస్తున్నారంటే, అక్కడ దానికి ముందు గిదియోను ఏం చెప్తున్నారంటే, మీరు నిజంగా నాకు కనపడింది నిజం, మీరు చెప్తున్నది నిజం అయితే నేను వంట చేసి తీసుకొస్తాను, మీరు ఇక్కడే ఉండండి అని చెప్పి చెప్తున్నారు. అయితే ఆయన వంట చేసి తీసుకొస్తే ఇదిగో ఆ బండ మీద నీ తీసుకొచ్చిన ఆహారంని పెట్టి తన చేతిలో ఉన్న కర్రని చాపగా అదంతా కూడా దేవుడు అగ్నితో పక్షించి దాన్ని తీసుకుంటున్నారు. ఇప్పుడు మనం చూస్తున్నాము ఆ చోటకు ఆయన ద లార్డ్ ఇస్ పీస్, దేవుడు సమాధానం చేయుటకు వచ్చారు అని చెప్పి 24వ వచనంలో చెప్తున్నారు. ఇలాంటి ఒక సమయంలో దేవుడు ఆయనకు ఇలాగ చెప్తున్నారు, నువ్వు నిజంగా నా కొరకు ఈ కార్యం చేస్తే ఈరోజు నీ తండ్రి ఒక బుల్, టేక్ యువర్ ఫాదర్స్ బుల్, 25వ అధ్యాయం, ఎద్దుని పట్టుకొని నువ్వు బలి ఇవ్వు అని చెప్పి దేవుడు చెప్తున్నారు. ఆ రోజు నైటే ఆయన అక్కడ ఉన్న అసిరా అనబడిన ఒక దేవతకు చేసిన విగ్రహంని పగలకొట్టి ఆ చోట్లో ఒక బలిపీఠంని కట్టి ఆ ఎద్దుని అక్కడ బలి ఇచ్చారని మనం చూస్తున్నాం. ఈయన తండ్రి ఎవరంటే ఒక పూజారి లాంటి వారు, ఊర్లో పెద్ద మనిషి. ఆయనే ఈ పూజ కార్యక్రమాలంతా కూడా ముందు నుండి చేసేవాడు. అయితే ఆయన దగ్గర వచ్చి అందరు కూడా ఎవరు ఈ పని చేసిందని చూసినప్పుడు వాళ్ళకి తెలియవస్తుంది, ఈ పనిని గిదియోను చేశాడు అని చెప్పి తెలుసుకున్నారు. అప్పుడు వాళ్ళ తండ్రి వచ్చి ఇలాగ చెప్తున్నారు, నిజముగా అది దేవుడైతే తనకు తాను వాదించుకొని మీరెందుకు ఆ దేవుడి కొరకు పోరాడుతున్నారు? ఈనాడు కూడా మనం చూస్తుంటాము, చాలామంది వాళ్ళ దేవుళ్ళ కొరకు కర్రలు పట్టుకొని తిరిగే వాళ్ళు చాలామంది ఉన్నారు. కర్రలు పట్టుకొని తిరిగే వాళ్ళు చాలామంది ఉన్నారు. ఈరోజు సాయంత్రం కూడా ఒక వార్త వచ్చింది. పోయిన ఆదివారం రాజస్థాన్లో తమిళనాడు రాష్ట్రం నుండి భార్య భర్త వెళ్ళి అక్కడ సేవ చేస్తున్నారంట. పోయిన ఆదివారం చర్చిలో దూరి వాళ్ళని బాగా కొట్టి లాక్కు వెళ్ళిపోయారంట. ఇప్పుడు వరకు వాళ్ళు ఎక్కడ ఉన్నారనే తెలియట్లే. వాళ్ళని చంపి పడేస్తారా లేదు ఎక్కడ తీసుకెళ్లారు, ఏం చేశారు ఎవరికి తెలియదు. మనం చూస్తున్నాము భయంకరమైన ఒక కాలంలో మనం ఉంటున్న పరిస్థితిని మనం చూస్తున్నాం. ఆనాడు కూడా ఈనాడు నా దేవుడు గొప్ప దేవుడు అని చెప్పి నేను పోయిన వారం న్యూస్ని చూస్తున్నప్పుడు వాళ్ళు ఆ న్యూస్లో ఒక ఇండియా మ్యాప్ని చూపించి కొన్ని విషయాలు చెప్తున్నారు. నేను యూట్యూబ్లో పెడతాను కనుక కొన్ని ఇష్టపడలేదు. దాంట్లో ఆ ఇండియా మ్యాప్ అంతా కూడా సౌత్ ఇండియా వరకు కాషాయ రంగు వేసి చూపించి ఇంకా కొన్ని సంవత్సరంలో భారతదేశం అంతా కూడా ఎలాగో మారిద్ది అని చెప్పి కొన్ని వార్తలు చెప్తున్నారు.
ఇదంతా కూడా మనకు దేన్ని చూపిస్తుందంటే, ఈనాడు ప్రజలు నా దేవుడి కొరకు నేను పోరాడాలి అని చెప్పి వస్తున్నారు. ఆనాడు కూడా ఈ అస్సిరా అనబడిన దేవు బాల్ దేవుడి కొరకు వాళ్ళందరూ కూడా, ఊరు ప్రజలందరూ కూడా వస్తే గిదియోను వాళ్ళ తండ్రి వచ్చి చెప్తున్నాడు, నిజంగా దేవుడైతే తనకు తాను మాట్లాడుకొని వాదించుకొని తనకు తాను పగ తీర్చుకొని మీరెందుకు లేస్తున్నారు అని చెప్తే అందరూ మౌనమైపోయారంట. ఇదే సత్యంని ఈనాడు ప్రకటిస్తే ఎవరు ఇంకా రెచ్చిపోయి కోపం వాళ్ళకి ఎక్కువ వచ్చేది. ఆనాడు వాళ్ళు గ్రహించగలిగారు, ఎందుకంటే వాళ్ళందరూ దేవుని పిల్లలే, కానీ దేవునికి విరోధమైన కార్యంని ఆనాడు వాళ్ళు చేశారు. కనుక దేవుడు ముందు అక్కడ ఉన్న విగ్రహంను తీసివేయమన్నారు. మన జీవితంలో కూడా దేవుడు కార్యంను చేయాలంటే దేవుని స్థానంలో ఉన్న విగ్రహం లాంటిదాన్ని మన జీవితం నుండి తీసివేయాలి. గిదియోన్ని ఎందుకున్నారు? గిదియోన్ దగ్గర చెప్తున్నారు, నీ ద్వారా మిద్యాను వాళ్ళని నేను తరుముతాను, నాశనం చేస్తాను, ఇశ్రాయేల్ ప్రజలకు విడుదలని తీసుకొస్తానని చెప్తున్నారు. కానీ దేవుడు ఆ కార్యంని గిదియోన్ ద్వారా చేయాలంటే దేవుడు చెప్తున్నారు, ముందు అక్కడ ఉన్న విగ్రహంని నువ్వు నిర్మూలం చేయి, నా కొరకు బలివు. అనగా ఆనాడు బలి ఇవ్వటం అంటే దేవుని దగ్గర పశ్చాత్తాపం కలిగి ప్రార్థన చేయటం. మేము మారుతున్నాం ప్రభువా, మేము చేసిన తప్పును ఒప్పుకోవటం. మన జీవితంలో కూడా దేవుడు కార్యం చేయాలంటే మన జీవితంలో విగ్రహం లాంటి దాన్ని తీసివేయాలి. విగ్రహం అనగా దేవుని స్థానంలో ఏదైతే ఉంచబడుతుందో అది విగ్రహం. మన జీవితంలో దేవుని స్థానంలో ఏదైతే ఉంచుతున్నామో, దేవునికి ఇవ్వవలసిన సమయంలో ఏది ఉంచుతున్నామో, దేవునికి ఇవ్వవలసిన ప్రాధాన్యతలను దేనికి ప్రాధాన్యత ఇస్తున్నామో అదంతా కూడా విగ్రహమే. కనుక మన జీవితంలో ఆలోచన చేయాలి, నేను నిజముగా దేవునికి ఇవ్వవలసిన స్థానంని నేను ఇస్తున్నానా? నా జీవితంలో, నా హృదయంలో దేవునికి ఉండవలసిన స్థానంలో ఎవరు ఉన్నారు? దేన్ని నేను ఉంచాను? అది ఏదైనా ఉండవచ్చు, మనుషులుగా ఉండవచ్చు, లేదు వస్తువుగా ఉండవచ్చు, లేదా ఆశలుగా ఉండవచ్చు. దేవుడు ఉండవలసిన సింహాసనంలో మనం ఎవరిని ఉంచినా, దేనిని ఉంచినా అది మన జీవితంలో విగ్రహమే. మనం దేవునికి ఇవ్వవలసిన స్థానంని మనం దేవునికి ఖచ్చితంగా ఇవ్వాలి. ఇప్పుడు గిదియోన్ ఆ విగ్రహంని పగలగొట్టారు, అక్కడ దేవునికి బలి ఇచ్చారు. ఇప్పుడు యుద్ధమునకు వెళ్ళాలి. యుద్ధమునకు వెళ్ళే ముందు గిదియోన్ ఇలాగూ పరిశీలన చేస్తున్నారు దేవుణ్ణి. ఒక ఫ్లీస్ తీసుకున్నారు. ఒక ఫ్లీస్ అంటే ఒక గేదె చర్మం లాంటిది ఒకటి తీసుకున్నారు. తీసుకొని ఆయన ఒక ఖాళీ స్థలం మీద దాన్ని అక్కడ ఉంచి, దేవా నిజముగా మాట్లాడింది మీరైతే, అక్కడ జరిగింది ఏంటి చూడండి. దేవుడు వచ్చి దేవుని దగ్గర ఆయన ఏం చెప్పాడు? అయ్యా నేను వెళ్ళి భోజనం చేసుకొని వస్తాను, మీరు ఇక్కడే ఉండండి అని చెప్పి వెళ్ళి భోజనం చేసి తీసుకొచ్చారు. సరేనా? అంతసేపు అక్కడే ఉన్నారు. ఆ రాయి మీద భోజనం ఉంచమన్నారు. తన చేతిలో ఉన్న కర్రతో ముట్టగా అది అగ్నితో కాల్చబడి వెళ్ళిపోయింది. ఇదంతా చూసినా కూడా దేవుడు తనతో ఉన్నారని ఎరిగి కూడా మరలా దేవుని పరిశీలన చేస్తున్నారు. అయ్యా ఈ గొర్రె చర్మంని నేను ఈ స్థలంలో ఉంచుతున్నాను, రేపు పొద్దున నేను లేచి వచ్చి చూస్తా. ఈ గొర్రె చర్మంలో మీద మాత్రమే మంచి పడి ఉండాలి, ఈ నేలంతా కూడా ఎండిపోయి ఉండాలి. ఇది 28వ వచనం నుండి 35వ వచనం వరకు మనం చూస్తాం. అయితే 36వ వచనం నుండి 45వ వచనం వరకు మనం చూస్తున్నాం. ఇక్కడ మనం చూస్తున్నాము, మట్టా రోజు వచ్చి చూస్తే ఆ గొర్రె చర్మంని తీసి ఒక గిన్నెలో పిండితే గిన్నె నిండా నీళ్ళు వచ్చిందంట. మరలా ఒక అనుమానం వచ్చి ఉండొచ్చు, ఒకవేళ ఎవరైనా నేను ప్రార్థన చేసినప్పుడు విని ఎవరైనా నీళ్ళు పోసి ఉంటే అని చెప్పి మట్టా రోజు తన మనసులో ఏమనుకున్నారో, దేవా ఈరోజు రాత్రి నేను ఇదే చోట్ల ఉంచుతున్నాను, ఈ గొర్రె చర్మం మీద మాత్రం మంచి పడకూడదు, భూమి అంతా మంచి పడి ఉండాలి అని ప్రార్థన చేసుకొని వెళ్ళిపోయారు. ఉదయకాలం లేచి వచ్చి చూస్తున్నాడు, దాన్ని తీస్తే ఎండిపోయి వెచ్చగా ఉంది.
నేలంతా కూడా మంచుతో తడిసిపోయింది. సరే, అయితే దేవుడు నాతో ఉన్నారు అని చెప్పి తను విశ్వసించారు. ఎప్పుడైతే 28వ వచనం నుండి 35వ వచనం వరకు చూస్తున్నాము. ఎప్పుడైతే తన విగ్రహంని దేవునికి ఇవ్వవలసిన చోట్లో వాళ్ళు బయలు దేవతని ఎక్కడ ఉంచారో అప్పుడు జరిగిన ఒక కార్యం ఏంటంటే, ఈయన దాన్ని పగలకొట్టి దేవునికి బలి ఇవ్వటం వలన 34వ వచనంలో చూస్తున్నాము, ఆయన మీది దేవుని ఆత్మ దిగి వచ్చిందంట. మనం ఎప్పుడైతే గ్రహించాలి, దేవుని స్థానంలో ఏమి ఉందని గ్రహించాలి, నా జీవితంలో దేవునికి ఇవ్వవలసిన చోటున ఎవరికి ఇస్తున్నానని గ్రహించి దాన్ని తీసివేసి దేవునికి మనల్ని మనం సజీవ యాగముగా బలిచి ప్రార్థన చేస్తున్నప్పుడు దేవుని పరిశుద్ధ ఆత్మ మన మీదకు వస్తుంది. 32వ వచనంలో దాని నిమిత్తముగా ఆయనకు జెరుబాబెల్ అని చెప్పి పేరుని పెట్టారంట. ఎందుకంటే ధైర్యముగా నిలబడి విగ్రహంని పగలకొట్టి అక్కడ దేవుని నామమునకు మహిమ తీసుకొచ్చాడు కనుక జెరుబాబెల్ని పేరు పెట్టారు. ఇప్పుడు 7వ అధ్యాయంలో మనం చూస్తున్నాము, అక్కడ దాదాపు 32,000 మంది యుద్ధమునకు పిలుస్తున్నారు. మనం యుద్ధమునకు వెళుతున్నాం కనుక ఆ యుద్ధమునకు రండి అని చెప్పి పిలిస్తే 32,000 మంది వచ్చారంట. దేవుడు చెప్తున్నారు 2వ వచనం 7వ అధ్యాయం న్యాయాధిపతులు 7వ అధ్యాయం 2వ వచనంలో దేవుడు చెప్తున్నారు, ఇదిగో ఇంతమంది నేను తీసుకొని యుద్ధంలోకి వెళితే రేపు మా బలం వల్లనే మేము గెలిచామని వీళ్ళందరూ చెప్పుకుంటారు కనుక ఎవరెవరికి భయం ఉందో వాళ్ళని తిరిగి వెళ్ళిపోమని చెప్పమన్నారు. గిదియోను వచ్చి చెప్తున్నారు, మీలో ఎవరెవరికి భయం ఉందో యుద్ధం చేయటానికి మీరందరూ ఇంటికి వెళ్ళిపోండి అని చెప్తే 22,000 మంది వెళ్ళిపోయారంట. 32,000 మంది వచ్చారు, 22,000 మంది వెళ్ళిపోయారంట. మాకు భయం, అమ్మో నాకు భార్య ఉన్నారు, పిల్లలు ఉన్నారు, రకరకాల కారణం చెప్పుకొని ఇదే ఒక అవకాశంగా తీసుకొని వెళ్ళిపోయారు. రేపు ఉదయకాలం 9 గంటలకు ఆరాధన. కొంచెం కష్టంగా ఉన్నవాళ్ళు మీరు ఇంట్లోనే ఉండండి, మేము ఆన్లైన్లో ప్రేయర్ నడిపిస్తున్నాం కదా, మీరు ఇంట్లో ఉండి చూసుకుంటే సరిపోయిద్ది, చర్చికి రావాలని అంత అవసరం లేదు, అలసిపోయి చాలా కష్టంగా ఉన్న వాళ్ళు వెళ్ళిపోండి, కొంచెం ఆరోగ్యంగా ఉన్నాను నేను రావాలని అనుకున్న వాళ్ళు మాత్రం రండి అని చెప్తే చర్చిలో ఎంతమంది ఉంటారు? అమ్మయ్య, ప్రశాంతంగా ఇంట్లో ఉండి ఆన్లైన్లో చూసుకుంటే సరిపోయింది. అవునా కదా? ఖచ్చితంగా మనసు అలాగే అనిపించింది. ఆనాడు కూడా 22,000 మంది తిరిగి వెళ్ళిపోయారంట. దేవుడు చెప్తున్నారు, ఈ 10,000 మంది కూడా నాకు చాలా ఎక్కువ, ఈ 10,000 మంది కూడా నాకు చాలా ఎక్కువ కనుక దేవుడు స్వయంగా మాట్లాడుతూనే ఉన్నారు. 7వ అధ్యాయంలో, ఈ 6వ అధ్యాయం 7వ అధ్యాయంలో చాలా పర్యాయం దేవుడు గిదియోనుతో మాట్లాడుతూనే ఉన్నారు. ఇక్కడ చూస్తే దేవుడు చెప్తున్నారు, ఐ విల్ టెస్ట్ దెమ్ ఫర్ యూ therefore it shall be that he of whom I say to you, this one shall go with you. He shall go with you, but everyone of whom I say to you, this one shall not go with you, he shall not go with you. దేవుడు చెప్తున్నారు, నేను ఎవరిని నీతో వెళ్ళమంటున్నానో వాళ్ళు మాత్రమే వెళ్ళాలి, నేను ఎవరు నీతో వెళ్ళకూడదని చెప్తున్నానో వారు నీతో వెళ్ళకూడదు అంటున్నారు. అప్పుడు దేవుడు వాళ్ళందరినీ కూడా ఒక నీళ్ళు ఉన్న చోటకు తీసుకొచ్చారంట. తీసుకొచ్చి వాళ్ళందరినీ నీళ్ళు తాగమని. ఎంతమంది ఉన్నారు ఇప్పుడు? 10,000 మంది ఉన్నారు, సరేనా? 10,000 మంది. వీళ్ళు ఎంతమంది కుక్కల నీళ్ళ మీద నాలుక పెట్టి, కుక్కల అంటే నాకి తాగటం, ఇలా నోరు పెట్టి నీళ్ళని తాగుతున్నారో వాళ్ళని అందరినీ ఇంటికి పంపించాయి. ఎవరైతే అక్కడ మోకరించి చేతిలో నీళ్ళని పెట్టుకొని ఇలా తాగుతున్నారో వాళ్ళని నీతో ఉంచుకో అంటున్నారు. అయితే 9,700 మంది నీళ్ళని అలా కుక్కలా తాగారంట. 9,700 మందిని ఇంటికి పంపించారు. మిగిలినది ఎంతమంది ఉన్నారు? 300 మంది. దేవుడు చెప్తున్నారు, ఈ 300 మంది నాకు చాలు, ఈ 300 మంది నాకు చాలు, నేను
మిద్యాన్ వాళ్ళ సంగతిని నేను చూసుకుంటాను అని చెప్పి యుద్ధమునకు వెళ్ళమన్నారు. దేవుడు చెప్తున్నారు, ఇదిగో ధైర్యంగా వెళ్ళు. 9వ వచనంలో చెప్తున్నారు, ఫర్ ఐ హ్యావ్ గివెన్ ఇట్ ఇన్ యువర్ హ్యాండ్స్, నీ చేతిలో నేను ఇచ్చేసాను, ధైర్యంగా వెళ్ళు. దేవుడికి మన పేరు బాగా తెలుసు. ఎందుకంటే గిదియోను చెప్తున్నారు 10వ వచనంలో, పూరా యువర్ సర్వెంట్, నీ సేవకుడు, ఆ సేవకుడు పేరు కూడా దేవుడు చెప్తున్నారు. ఆయనతో వెళ్ళటం నీకు భయంగా ఉంటే ఆయనతో కలిసి నువ్వు వెళ్ళు, నేను నీకు రుజువుపరుస్తాను. అయితే గిదియోన్ తన సేవకుడిని తీసుకొని, పనివాడిని తీసుకొని మిద్యాన్ వాళ్ళు ఉన్న ప్రాంతంకు అక్కడ వెళుతున్నారు. అక్కడ వెళితే చాలా ఇసుక వలె వాళ్ళందరూ కూడా యుద్ధమునకు ఉన్నారంట. ఇసుక వలె ఉన్న చోట్ల వాళ్ళు వెళితే అక్కడ ఇద్దరు మాట్లాడుకుంటున్నారంట. ఎవరు? మిద్యాన్ వాళ్ళు, శత్రువులు. వాళ్ళు ఒక కళ మాట్లాడుకుంటున్నారంట. నాకు ఒక కళ వచ్చింది రోయ్. ఏంటి? ఏం కళ వచ్చింది? ఒక రొట్టె ముక్క వచ్చింది. ఒక రొట్టె ముక్క అలా పొరలుతా వచ్చి ఇటువైపు ఉన్న గూడారం మీద తగిలితే గూడారం తల క్రింద పడిపోయింది. అంటే ఆ శత్రువులో ఒక వ్యక్తి, విన్న వ్యక్తి చెప్తున్నాడు, కళన్న వ్యక్తి, ఇది ఆ రొట్టె అనేది గిదియోనే. ఆయన చేతిలో దేవుడు, 14వ వచనం, దేవుడు ఆయన చేతిలో మనల్ని అప్పగించారు అని చెప్తున్నారు. దీంట్లో మనం ఏం నేర్చుకుంటున్నామంటే, గిదియోన్నే తన పనివాడినే వెళ్ళమని చెప్పింది ఎవరు? దేవుడే. నేను నీతో ఉన్నాను రుజువుపరుస్తున్నారు, నువ్వు వెళ్ళు, నువ్వే వింటావు, చూడు నేను ఏం కార్యం చేయబోతున్నాను. ఇప్పుడు శత్రువుకు కళ ఇచ్చింది ఎవరు? దేవుడే. దేవుని పిల్లలకు మాత్రమే కళలు ఇవ్వరు, శత్రువులకు కూడా ఇస్తారు. మనం బైబిల్ గ్రంథంలో చాలాసారి మనం చూస్తున్నాం కదా, చాలాసారి చూస్తున్నాం. దానియేలు జీవితంలో నెబుకద్నెజర్కు కళ ఇచ్చారు. కొత్త నిబంధనలో మనం చూస్తున్నాము, జ్ఞానులు ఎక్కడో నుండి వచ్చిన జ్ఞానులతో కళల ద్వారా మాట్లాడుతున్నారు. దేవుడు ఎవరితో అయినా కళల ద్వారా మాట్లాడతారు. దేవుడు తన కార్యంని చేస్తూనే ఉంటారు. యోసేపు జీవితంలో కూడా అదే మనం చూస్తున్నాం కదా. రాజుగారికి ఒక కళ వచ్చింది, అది దేవుడే చూపించారు ఆ కళని. కనుక దేవుడు మనకే కాదు, దేవుని ఎరగని వారు కూడా కళల ద్వారా దేవుడు మాట్లాడతారు. ఇప్పుడు తనకు ధైర్యం వచ్చింది, ధైర్యంగా యుద్ధమునకు వెళుతున్నారు. ఒక కొండని తీసుకొని దాంట్లో నిప్పుని తీసుకొని వాళ్ళు 3 భాగంగా 100 మందిగా వాళ్ళు చెదిరిపోయి, వాళ్ళు ఒకేసారి దేవుని గిదియోన్ గడ్కంని చేతిలో ఉన్న ఆ కొండని పగలకొట్టి వాళ్ళ చేతిలో ఉన్న బూరతో అలా ఊదితే వాళ్ళందరూ కూడా భయపడి, బైబిల్లో మనం చూస్తున్నాము 22వ వచనంలో మనం చూస్తున్నాము, ద లార్డ్ సెట్ ద స్వార్డ్ ఆఫ్ వన్ అగైన్స్ట్ అనదర్. ఒకరికొకరు విరోధముగా గడ్కంని దేవుడు పెట్టారంట. దేవుడే వాళ్ళ పట్ల యుద్ధం చేస్తున్నారు. వాళ్ళు ఒకరి పట్ల ఒకరు గడ్గంని పట్టుకొని ఒకరినొకరు చంపుకొట్టం, పారిపోవటం మొదలుపెట్టారంట. ఇక్కడ చూస్తున్నాము 4 రాజులు వచ్చారంట. 25వ వచనంలో ఓరేబ్ అండ్ జీబ్, అలాగే 6వ వచనంలో చూస్తున్నాము సీపా అండ్ సిల్మోనా అని 4 రాజులు వచ్చారంట. ఎంతమందితో వచ్చారు అని చెప్పి చూస్తే, ఈ జీపా సిల్మోనా అనే రాజు కార్కోర్ అనే ప్రాంతంలో 10వ వచనం, 8వ అధ్యాయం 10వ వచనం, ఆ కార్కోర్ అనే ప్రాంతంలో 15,000 మందితో ఉన్నారంట. ఇశ్రాయేల్ ప్రజలు మొత్తం 1,20,000 మందిని చంపారని చెప్పి 10వ వచనంలో చదువుతున్నాం. వెళ్ళింది ఎంతమంది అండి? 300 మంది. 300 మంది వెళ్ళారు. ఇంకా కొంతమందిని యుద్ధంలోకి రమ్మని చెప్పి పిలిచారు. 1,20,000 మందిని దేవుడు చంపారు. అంత గొప్ప విజయంని దేవుడు వాళ్ళకి అనుగ్రహించారు. దాని ద్వారా దేవుడు విజయం ఇవ్వటం వలన వాళ్ళకి 40 సంవత్సరాలు విశ్రాంతిని దేవుడు ఇచ్చారంట. ఎన్ని సంవత్సరాలు? 40 సంవత్సరాలు విశ్రాంతిని దేవుడు వాళ్ళకి అనుగ్రహించారంట. ఇక్కడ మనం నేర్చుకున్న సత్యం, తర్వాత కొన్ని విషయంని చూస్తున్నాం. ఈ గిదియోను ఒక పొరపాటు చేశారు. ఏం చేశారంటే, అందరి దగ్గర మీరందరూ నాకు ఒక సహాయం చేయాలి. ఏం చేయాలండి?
అని చెప్పి అడిగితే అందరూ ప్రతి ఒక్కరు కూడా ఒక్కొక్క ఉంగరమో ఏదైనా ఒకటి ఇవ్వాలి అని చెప్పి అడిగితే వాళ్ళందరూ ఇస్తే అది చాలా వచ్చిందంట. దాంతో ఒక బంగార ఎప్పో అంటే అది ఒక క్యాప్లా ఉంటుంది. దాంట్లో యూరిన్ తుమ్మిం అనే ఒక 2 ఉంటుంది. అదే ఇలా గేమ్ ఆడతారు కదా, దాన్ని ఏమంటారు, డైస్, పగడకాయ అంటారా, ఇలా ఆడతారు కదా. అయితే అలాంటి ఒక దాన్నే చేసి దాన్ని ప్రజలందరూ కూడా మ్రొక్కటం మొదలుపెట్టారంట. వాళ్ళు చివరి దినములలో ఆయన వృద్ధాప్యంలో పండిన వయసులో గిదియోన్ మరణించాడంట. పండిన వృద్ధాప్యంలో మరణించాడంట. తరువాత ఆయన పిల్లల్ని, గిదియోన్ని అందరూ మర్చిపోయారని దేవుని వాక్యం సెలవిస్తుంది. దీంట్లో మనం నేర్చుకుంటున్న ఒక సత్యం ఏంటంటే మనం చేసే చిన్న ప్రార్థన అయినా సరే దేవుని ఎదుట విశ్వాసంతో చేసేటప్పుడు దేవుడు మనం ఊహించలేని కార్యంని చేస్తారు. ఒక్క గిదియోన్ 300 మందిని దేవుడు తీసుకోమన్నారు. మొత్తం 32,000 మంది వచ్చారు. 32,000 మంది ఎక్కడ, 300 మంది ఎక్కడ? 300 మంది చాలన్నారు దేవుడు. మిగిలిన వారు అందరిని వెనక పంపించమన్నారు. దేవుడు అసాధ్యమైన 300 మంది చేతిలో 1,20,000 మందిని దేవుడు ఇచ్చారంట. అంతమందిని చంపి 4 రాజులను చంపారంట. గొప్ప విపరీతమైన విజయం ఇచ్చారు. 26వ వచనం అంతా మనం చూస్తున్నాము. 25, 26లో 24, 25, 26లో అపారమైన బంగారంని వాళ్ళు పోగు చేశారంట. మనం అలాగనే 7వ అధ్యాయంలో మనం చూస్తున్నాము. విపరీతమైన వంటలు, అలాగే బంగారం అన్నిటిని కూడా వాళ్ళు సమకూర్చారంట. మనం చేసే చిన్న ప్రార్థన అయినా సరే దేవుని యథార్థంగా ప్రార్థన చేసినప్పుడు అసాధ్యమైన కార్యం చేస్తారు. మనం చేయవలసిందంతా, వి మస్ట్ డై టు అవర్ సెల్ఫ్. డోంట్ డై టు క్రైస్ట్, లివ్ ఫర్ హిమ్, నాట్ ఫర్ యువర్ సెల్ఫ్. మనం ఎప్పుడు కూడా దేవుని కొరకు మనం బ్రతకాలి. మనం దేవుని కొరకు మరణించడం కాదు, మనలో మనం మరణించాలి. మన క్రీస్తులో ఎలా చెప్పాలి, డై టు యువర్ సెల్ఫ్. మనలో మన స్వయమునకు మనం చావాలి. మనం చాలా మంది యేసే చేసింది మర్చిపోతున్నాం. ఈ గిదియోన్ జీవితంలో 8వ అధ్యాయం 28 నుండి 35లో చివరి 34-35 వచనంలో వాళ్ళు దే డిడ్ నాట్ షో కైండ్నెస్ టు ద హౌస్ హోల్డ్ ఆఫ్ జెరుబాబెల్. వాళ్ళు మర్చిపోయారంట. దానికి ముందున్న వచనంలో వాళ్ళు మర్చిపోయారంట. చేసిన ఉపకారముల్ని మర్చిపోయారంట. దేవుడు చేసిన ఉపకారముల్ని చాలా మర్చిపోతున్నామండి. నేను చెవార వినది, కళ్ళారా చూసింది నేను చెప్తున్నాను. ఏమని చెప్తామంటే, దేవుడు మాత్రం ఈ కార్యం చేస్తే నాకు ఏమొద్దు, దేవుడు ఈ కార్యం చేస్తే నేను ఇది చేస్తానంటాను. దేవుడు చేసిన తర్వాత దేవుడిని చల్లి పైసా కూడా మనం లెక్క చేయము, దేవునికి విలువ ఇవ్వము. ఒక పైలట్ ఏరోప్లేన్ నడుపుతున్నారంట. సడన్గా చూసారంట ఒక ఎలుక ఏరోప్లేన్లో ఉందంట. వెంటనే దేవుడి దగ్గర ప్రార్థన చేశారంట. దేవా, 10 సంవత్సరాల తర్వాత మీ దగ్గర నేను అడుగుతున్నాను, ఈ ఒక్కసారి ఏరోప్లేన్ని క్షేమంగా నేను కింద దించితే మరలా 10 సంవత్సరాలు నేను ఇబ్బంది పెట్టను అన్నారంట. అంటే మీకు అర్థం కాదు, ఒక ఎలిక ఉంటే ఒక్క వైర్ని కొరికినా ఏరోప్లేన్ కింద దిగదు. ఆయన చెప్పాడంట, 10 సంవత్సరాల తర్వాత మిమ్మల్ని అడుగుతున్నాను, ఈ ఒక్క కార్యం చేస్తే ఇంకా 10 సంవత్సరాలు మిమ్మల్ని అడగను. మన అంతే, హాస్పిటల్లో ఉన్నప్పుడు, ఓ దేవుడా, ఈ ఒక్కసారి నన్ను కనికరిస్తే, నా కుటుంబం ఒక్కసారి కనికరిస్తే, అన్ని ఆరోగ్యం ఇచ్చి అన్ని చేశారా? పో, దేవుడు వద్దు, దేవుని సేవకులు వద్దు, కాళ్ళతో తనుతాం. అదే జరిగింది ఇక్కడ. ఆ 34-35 వచనంలో, thus the sons of Israel did not remember the Lord their God. 300 ద్వారా
1,20,000 మందిని దేవుడు గెలిచి 4 రాజులను చంపి అంత ధనమున ఇచ్చారంట. 24, 25, 26 వచనం అంత ధనమున ఇచ్చారంట. 40 సంవత్సరాల విశ్రాంతి ఇచ్చారంట. దేవుని మర్చిపోయారంట. దేవుని సేవకుడిని మర్చిపోయారంట. నాట్ డిడ్ దే షో కైండ్నెస్ టు ది హౌస్ హోల్డ్ ఆఫ్ జెరుబ్బాబెల్. గిదియోన్ని వాళ్ళ కుటుంబంని మర్చిపోయారంట. ఈనాడు మనం అలాగే ఉన్నాం. దేవుడు వద్దు, దేవుడు సేవకులు వద్దు. మన పరిస్థితి బాగలేకపోతే ప్రార్థన చేయండి. దేవుడా, ఈ ఒక్కసారి నన్ను కనికరిస్తే నీ కాళ్ళ మీదే పడి ఉంటాను, నీ మందిరంలోనే పడి ఉంటాను. బాగాయమ్మా, దేవుడు లేదు, సేవకులు లేరు. నాడు అలాగే క్రైస్తవులను చూస్తున్నాం, కళ్ళు ఎదురు చూస్తున్నాం. దేవుని భయం లేదు. బ్రతికిస్తే నీ కొరకే బ్రతుకుతాను ప్రభువా. బ్రతిమలాడినా కూడా మందిరానికి రారు. మనకు దేవుడు మన కన్నీళ్ళు కారిస్తే మన పక్షంన దేవుడు కార్యం చేస్తారు, ఆశీర్వదిస్తారు. కానీ దేవుణ్ణి మనం ఎన్నడూ కూడా మర్చిపోకూడదు. ఫైనాన్షియల్ పావర్టీ ఈజ్ నాట్ అ కర్స్. పేదరికంలో ఉండటం ఒక కరువు కాదు. పీటర్ అండ్ జాన్ హ్యాడ్ నో సిల్వర్ ఆర్ గోల్డ్, బట్ ఆల్ దే హ్యాడ్ వాస్ జీసస్ క్రైస్ట్. పేతురు దగ్గర, యోహాన్ దగ్గర ఏమి వెండి బంగారం లేదంట. మా దగ్గర ఉన్నది యేసయ్య అన్నారు. నౌ డేస్ మెనీ హ్యావ్ నౌ వాట్ దే డిడ్ నాట్ హ్యావ్. వాళ్ళ దగ్గర ఏమి లేదో అదంతా ఈనాడు మన దగ్గర ఉంది. ఏముంది? వెండి బంగారం అంతా ఉంది కదా. డోంట్ హ్యావ్ వాట్ దే హ్యాడ్ దెన్. వాళ్ళ దగ్గర ఏముందో అది మన దగ్గర లేదు. వాళ్ళ దగ్గర అప్పుడు ఏముంది? యేసయ్య ఉన్నారు. మన దగ్గర, వాళ్ళ దగ్గర లేనిది వెండి బంగారం, మన దగ్గర వెండి బంగారం ఉంది కానీ యేసయ్య లేరు. మారిపోయింది. మన జీవితంలో ఆలోచన చేయాలి. స్పిరిచువాలిటీ లీడ్స్ టు గాడ్లీనెస్, కార్నాలిటీ లీడ్స్ టు హిపోక్రసీ. ఒక ఆత్మీయత మనల్ని ఒక పరిశుద్ధతలో నడిపించిద్దంట. కానీ ఒక మాయమాలమైన జీవితం, ఒక మోసపూరితమైన జీవితం మనల్ని దేవుని మోసపరిచే వాళ్ళుగా, దేవుని వాడుకునే వాళ్ళుగా మార్చిద్దంట. కనుక మనం ఆలోచన చేయాలి. మనకు ఎన్నో సమస్యలు ఉండవచ్చు. వాళ్ళు 7 సంవత్సరాలు నలిగిపోయారంట. నేను ఆ వచనం మీకు చూపించలేదు. వాళ్ళు వచ్చిన రాజులందరూ కూడా చాలామంది ఉన్నారంట. ఇసుక వలె వచ్చి ఉన్నారంట యుద్ధానికి. కానీ 300 మంది ద్వారా మనం చేసే చిన్న ప్రార్థన గొప్ప విజయం మనకు తీసుకొస్తుంది. ఇశ్రాయేల్ ప్రజలు దేవునికి మొరపెట్టారంట. మొరపెడితే దేవుడు గిద్యోన్ని లేపారంట. ఒక మాట ఉంది, వాళ్ళు వచ్చి అడుగుతున్నారు, మీరు మమ్మల్ని పరిపాలించండి అని చెప్పి గిద్యోన్ని అడుగుతున్నారు. గిద్యోన్ దగ్గర వచ్చి మీరు మమ్మల్ని పరిపాలించండి అని చెప్పి అడిగితే గిద్యోన్ చెప్తున్నారు. గిద్యోన్ అడిగితే 8వ అధ్యాయం 23వ వచనంలో, ఐ విల్ నాట్ రూల్ ఓవర్ యూ, నౌ మై సన్ విల్ రూల్ ఓవర్ యూ, ద లార్డ్ విల్ రూల్ ఓవర్ యూ. నేను మిమ్మల్ని పరిపాలించను, నా కుమారుడు మిమ్మల్ని పరిపాలించడు, దేవుడు మిమ్మల్ని పరిపాలన చేస్తారు. మనకున్న సమస్య చాలా పెద్దగా ఉండవచ్చు. మన పక్షమున దేవుడు శత్రువులతో మాట్లాడతారు. మన పక్షమున దేవుడు కార్యం చేస్తారు. విశ్వసించాలి, నమ్మాలి. దేవుని పిల్లలు, అయ్యా నా పట్ల కార్యం చేయండి ప్రభువా, నన్ను ఆశీర్వదించండి ప్రభువా, నాకు కృప చూపించండి. ఎప్పుడైతే మనల్ని మనం తగ్గించుకొని యేసయ్యని అడుగుతున్నామో యేసయ్య అద్భుత కార్యం చేస్తారు. మోకరిస్తాం, ప్రార్థన చేస్తాం. ఒక చిన్న ప్రార్థన గొప్ప విజయముని, జవాబుని మనకు తీసుకొస్తుంది. ఒక చిన్న ప్రార్థన మనం దేవుని దగ్గర ప్రార్థన చేయాలి. యేసయ్య కనికరిస్తారు. మోకరిస్తాం.